ఖరీదైన వస్తువులు అతి తక్కువ ధరకే లభిస్తుందంటే కొనుక్కోవాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి. ఇక్కడ కూడా అదే జరిగింది. కేవలం 26,000 రూపాయలకి కారు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఊదరగొట్టేశాడు. దీంతో వందలాది మంది ఆ కారు సెంటర్ వద్దకు వచ్చారు. కొంతమంది అయితే 2 రోజుల ముందే వచ్చున్నారు. తీరా చూస్తే అక్కడ కొన్ని కార్లు మాత్రమే ఉన్నాయి. ఇదేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. దీంతో ఆగ్రహించిన ప్రజలు అక్కడున్న పాత కార్లపై విరుచుకుపడ్డారు. చివరకు పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని నాచారం ప్రాంతాల్లో జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. గణతంత్ర దినోత్సవం కానుకగా తమ వద్ద ఉన్న 50 పాత కార్లను కేవలం 26,000 రూపాయలకే అమ్ముతానని ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ప్రకటన చూసిన జనం సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే మల్లాపూర్లోని అతని షోరూం వద్ద బార్లు తీరారు. నగరం నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీగా జనం తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పోలీసులు వచ్చినా కూడా వాళ్ళు అక్కడ కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి. నేనేమంటే పరిష్కారం అయితే దీంతో ఏం చేయాలో తెలియక ఆ వ్యాపారి మాట మార్చేశాడు. తర్వాత కేవలం 10 కార్లు మాత్రమే ఉన్నాయని, మిగిలినవి అమ్ముడుపోయాయని చెప్పడంతో జనం ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆఫర్ను నమ్మి ఇంత దూరం వచ్చిన తర్వాత మాట మార్చడంతో ఆగ్రహం పట్టలేక అక్కడున్న పాత కార్లపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసి వ్యాపారి రోషన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలిచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చి ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని, అనుమానాస్పద ప్రకటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అయినా 26,000కి కారు వస్తుందంటే ఎలా నమ్ముతారని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో 26,000కు కనీసం మంచి సెకండ్ హ్యాండ్ బైక్ కూడా రావడం లేదు. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదని కొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. అదే చిట్టిలేసి అంటలేడు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు పైసలు? కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? ఉన్నాయి 8 కార్లు. ఎంతమందికి ఇస్తారు? 50 చెప్పినా 50 లేవాడా? మీరు డబ్బులు ఇచ్చిర్రా బ్రదర్? 8 కార్లు. మీరు డబ్బులు ఇచ్చిర్రా? డబ్బులు కట్టిర్రా? డబ్బులు ఏం కట్టలేదు సార్. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూకున్నాం. ఇక్కడ 5 గంటలకు ఇస్తారని చెప్పి కూకున్నాం. ఇప్పుడు వచ్చాకి 100 మంది ఉన్నారు. ఎవరు కట్టిస్తారు అది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్? 26,000లకు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నేను వచ్చిన చార్మినార్ నుంచి వచ్చిన. నేను ఆలయ నుంచి వచ్చాను సార్. 4 రోజులు తిరగబట్టి ఆలయ నుంచి వచ్చిన. 4 రోజులు తిరగబట్టి అన్న మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం. రేపు సాయంత్రం వచ్చినాం. ఇప్పటిదాకా 2 రోజులు అన్నం కూడా లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, నీళ్ళు లేవు, చాయ్ కూడా లేవు మాకు. టిఫిన్ లేదు, ఏం లేదు. 26,000 కారు ఇస్తామని వచ్చాము ఇక్కడికి. 9 గంటలకు వచ్చినాం. ఇప్పటికి ఏం చెప్తారు? ఏమంటారు ఇప్పుడు? మళ్ళీ ఏం మాట్లాడుతున్నా లేడు ఆయన అసలు. ఉన్నాయా కార్లు? ఉన్నాయా మళ్ళీ? 50 కార్లు
అన్నాడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రోజు చేసిన అంతా పబ్లిక్ మొత్తం చూద్దామని అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక मैं गंडी मैदान से आया मैं उसके वास्ते कौन सा 25,000 के लिए 25,000 कार के वास्ते घर में गाड़ी नहीं है मतलब गाड़ी के वास्ते आए కార్ లేదు అన్ని పబ్లిక్ మొత్తం 300 మంది ఉండు అసలు చిన్న రెస్పాన్స్ కూడా ఇస్తలేడు